ప్రముఖ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయినటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుండి అసోసియేట్ మేనేజర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, శాలరీ ఎంత ఇస్తున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఇలాంటి డైలీ జాబ్స్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా ఆల్ పెట్టుకొని టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. వాడి యొక్క లింక్స్ అనేది మీకు కింద కామెంట్ సెక్షన్ ఇచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇది మన ఇండియా వైజ్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ అసోసియేట్ మేనేజర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే మీకు ఎనీ డిగ్రీ, మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీస్ అయినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు 35,000 వరకు జీతం అయితే ఇస్తామని క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరు కూడా అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, అంటే ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు ఈ పోస్ట్ అప్లై చేసుకోవాలంటే కనీసం మీకు 18 ఇయర్స్ నిండుండే సరిపోతుంది, అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్లో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక అయితే చేస్తారు. అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసే జాబ్స్ ఇవి హైబ్రిడ్ వర్క్ జాబ్స్ కాబట్టి చక్కగా మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అప్లై విధానం చూసుకోండి. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింక్ అనేది కింద ఇచ్చాము అనేసి మనకి క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ప్రస్తుతం ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలాంటి ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానంలో మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చక్కగా ఇంటి దగ్గర ఉన్న వర్క్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు. తర్వాత చూసుకుంటే మనకి అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే మీకు August 18th వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా నేను మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్తే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లై లింక్ కూడా క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మా ఇవాళ అప్డేటు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.